హాయ్ గర్ల్స్. జంక్షన్ సార్, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్ ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత 4 మాటలు చెప్పు. ఓకే? ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది గ్యాస్ సిలిండర్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమోనని. ఇంతకీ ఆ 4 మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాలేదు సార్. చేతులు విరిచేనా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్ తో ఒకటి లెగ్ తో ఒకటి ఇచ్చానంటే 2 కిక్కులు 1 గంటలో ఆడి సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ ఏంటి బుస్సు బుస్సు అని? మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా, 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్, ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. జిమ్సన్ సార్, జిమ్సన్ సార్, జిమ్సన్ సార్. వెల్కమ్ మిస్టర్ విజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్. ఫైటా? లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచా అనుకుంటున్నావా? అమ్మాయిలు పక్కన ఉంటే అందుకే అనుకున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, వాడికి పొగరెక్కువ. నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు చూశాను. ఏయ్, ఆడపిల్లని నడిపించడం కాదు, దమ్ముంటే నాతో ఆడుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? ఇక లాభలేదురా, ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే. బాబు, షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. అలాగే సార్. గర్ల్స్, ఇక్కడ బేపత్సం జరిగినా రక్తపాతం జరిగినా ఎవరు భయపడకండి. డోంట్ మిస్ ఇట్ దిస్ యాక్షన్ ఎపిసోడ్. సెల్ ఫోన్ ఎక్కడరా? దానికోసమా? తీసుకోండి. అడగగానే ఇచ్చేయడానికి ఇది డైలాగ్ సీన్ కాదు, యాక్షన్ సీన్. ఫైట్ తప్పదా సార్? ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు. నువ్వు పోకిరి సినిమా చూసావు. గర్ల్స్, కొంచెం వెనక్కొనండి, మీ మీద రక్తం పడుతుంది, డ్రెస్ పాడైపోతుంది. కమ్ 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 బ్యాక్. శ్వేత, కమ్ ది సైడ్. అదేంటి సార్, శ్మశానంలో కుక్కరిచినట్టు? నీకు అలా అనిపించిందా? నేను ఇన్ని ఆయుధాలతో వచ్చాను, అయినా నువ్వు భయపడతలేదేంటి? నేను కూడా ఆయుధంతో వచ్చాను. ఎక్కడ? వేర్ వేర్? షో మీ మ్యాన్. పైన చూడండి. ఈ గుండు చీత నన్నేం చేస్తుంది? ప్రాణం తీయటానికి అయితే కత్తి కావాలి, కానీ గాలి తీయటానికి ఇది చాలుగా. గాలి? యు మీన్ ఎయిర్? యా. చూసా.
ఒకే ఒక్కసారి జస్ట్ వన్స్ లేడీస్ గర్ల్స్ నా కోసం ప్లీజ్. లేడీస్ ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయినట్టుంది. మీరు ఎవరు ఉండద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మేము వెళ్ళం సార్. వి డోంట్ వాంట్ టు మిస్ దిస్ యాక్షన్. మీ యాక్షన్ చూడాల్సిందే. అవును సార్ వచ్చే ఉంటాను సార్. ప్రొసీడ్. 1 సెకండ్. ఏం చేస్తున్నాడు? సైడ్ ప్లీజ్. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. మా షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. ఆ టైలర్ నాది కాదు సార్, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్. శివరాం గౌడ్ కేసు డీల్ చేసి ఒక జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. 2 ట్రాన్స్ఫర్ అయ్యారు. అయినా నేను భయపడను, ఎందుకంటే నాకు చావంటే భయం లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తున్నాడు రా డైలాగ్స్. రే నాకు ఇంకొకసారి వినాలందిరా. రివైండ్ చేయనా నాన్న? ఎందుకురా, లైవ్ గానే విందాం. ఓ మాట్లాడడానికి మైక్ లేదనా? ఇదిగో చెప్పండి చెప్పండి జడ్జి గారు చెప్పండి. నువ్వు తీర్పు చెప్తున్నప్పుడు నీ వెనక ఒక ఫోటో ఉంటుంది. ఎవరిది? మన జాతి పిత గాంధీ తాతది. ఆయన ఒక మంచి మాట చెప్పారు. 100 మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు గాని ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని. ఆ నిర్దోషుల లిస్ట్ చదవరా. జడ్జి గారి భార్య, 4 కొడుకులు వాళ్ళ పిల్లలు, 2 కూతుళ్ళు వాళ్ళ మగుళ్ళు, మనవళ్ళు మనవరాలతో కలిపి మొత్తం 21 మంది నిర్దోషులు. మొత్తం 21 మంది నిర్దోషులు. గాంధీ తాత చెప్పినట్టు 100 మంది కాదు, నేనొక్క దోషిని తప్పించుకుంటాను. నా కోసం 21 మంది నిర్దోషుల్ని శిక్షించడం నాకు కనిపిస్తోంది. నీకు కూడా కనిపిస్తోందిరా? ఏంటి నాన్న? రేపు 10 గంటలకి వీడివ్వబోయే జడ్జిమెంట్ ఈ కళ్ళల్లో నాకు కనిపిస్తోంది. ఇంకా జంసన్నే కాదు, ఏ నా సన్ని నమ్ముకోకూడదు. ఇంకా ఈ శ్వేతనే స్కెచ్ చేయాలి. లోకలా ఫారినా? లోకల్. ఏడ్సావులే, నీ టోటల్ బాడీ రిమోట్ వాడి దగ్గర ఉంది. ఇష్టం వచ్చిన ఛానల్స్ చూస్తున్నాడు. అందుకే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెల్ ఫోన్ ని కొట్టేయాలి. జౌలకట. ఏంటి ఇది? గెటప్ ఆఫ్ స్టూవర్ట్ పురం. నువ్వెళ్ళి నూనె తీసుకురా. ఎందుకు? ఇప్పుడు ఆయిల్ తీసుకుని నా బాడీ మొత్తం రాసేయి. అవును, ఒంటి నిండా ఆయిల్ ఎందుకు? ఒక్కసారి చేయి పట్టుకో, లాగు. ఇందుకు ఫాలో గర్ల్స్. అయ్యో, సెల్ ఫోన్ కాదే, ఎక్కడ పెట్టావురా? శ్వేత, ఏంటి? విజయ్ని చూడు. సైట్ కొట్టే టైం అది. అయ్యో, ఫేస్ కాదు, కొట్టేనంటే ఎలా కనిపిస్తున్నా? హే, ప్యాంట్ జేబులో సెల్ ఉంది, అది చూడమంటున్నాను. దొంగతనానికి
ఏం చేయాలి? వెయిట్ చెయ్యాలి ఎంతసేపు? లేచే వరకు. దేవుడా 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 దేవుడా. పట్టేసా. నేను పట్టేశా. ఫ్రెండ్స్ ఆ, ఫ్రెండ్స్, దొంగ 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 దొంగ. నేను దొంగని కాదు. అయితే దొంగది 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 ఈ టైంలో దొంగది. ఈ కరెక్షన్ అవసరమా? ఆగు. కల్లోకి వచ్చారండి. ఎటెళ్ళారో తెలియట్లేదు. ఈ వయసులో కల్లోకి దొంగలు రావటం ఏమిటయ్యా, అమ్మాయిలు రావాలి గాని. అవును సార్, కొత్త ప్లేస్ కదా, పోను పోను నీకే అలవాటు అవుతుందిలే. కొత్త ప్లేస్ కదా, పోను పోను అలవాటు. ఈ కాలనీలో నేనుండగా నీకేమీ భయం లేదు. దొంగ దొంగ దొంగ. నేనేనండి. నువ్వా? ఈ టైంలో కూడా ఇదేమిటే? మూన్ లైట్ లో కూడా నా స్కిన్ పాడవకూడదు కదా, అందుకే ఈ ప్యాక్. అవును, మన డిసిప్లిన్ డాక్టర్ కిందనే వదిలేసి వచ్చావా? ఆ అయ్యో, అసలేది అమాయకు బ్లేడి పిల్ల, మాటలు రాని మేక పిల్ల. అబ్బే, అమ్మా డాక్టర్, డాక్టర్ వస్తున్నానమ్మా. దొంగల్లో రోమియోలు కూడా ఉంటారు. అయ్యో, నవ్వుతాడేంటి? అమాయకపు లేడీ పిల్ల, మాటల రాని మేక పిల్ల, డిసిప్లైన్డ్ డాటర్, డెడికేటెడ్ డాటర్. బాగా ఆయిల్ పూసిన నాటుకోళ్ళ ఉన్నావు. అలానే బయటికి వెళ్ళావనుకో, ఎవడన్నా ఫ్రై చేసేస్తాడు. అందుకే ఆ షర్ట్ ఇచ్చా. ఇతను ఎక్కడో చూసానే. ఏ పిచ్చి పిల్ల, ఆ సెల్ ఫోన్ లో కెమెరానే లేదు, అక్కడ పెట్టేళ్ళు. ఇతను ఎక్కడో చూసానే. పో